అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు టెంపుల్ స్టైల్ దద్దోజనం ప్రసాదం చూద్దామండి. దానికి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు రైస్ మెత్తగా ఉండాలండి. అండ్ తాలింపు కోసము శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఒక 4, 5 మిరియాలు, కరివేపాకు, కొత్తిమీరాకు, కాజు ఇవన్నీ అయితే రెడీ పెట్టుకోవాలండి. సో, ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని, అవి వేసుకున్నాక ఈ శనగపప్పు, కొత్తిమీర, ఎండుమిర్చి అండ్ తాలింపు గింజలన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. తాలింపు మంచిగా వేయించుకున్నాక అండ్ ఆలోపు మనము ఈ ఆ రైసును పెరుగు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. పెరుగు కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిగా బావుంటదండి. తియ్యటి పెరుగైతే ఇంకా బావుంటది. ఆ పెరుగు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా ఈ తాలింపు ఆ రైస్‌కి కలుపుకోవడమే అండి. అంతే. అండ్ మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలండి. మనం ఇది దద్దోజనం ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటే మాత్రము వెల్లుల్లి కానీ, ఆనియన్స్ కానీ, జింజర్ గానీ వేసుకోవద్దండి. అల్లం ఇవన్నీ వేసుకోవద్దు ప్రసాదాలకు. నార్మల్‌గా అయితే కర్డ్ రైస్ లాగా చేసుకోవాలనుకునే వాళ్ళు వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్, కొంచెం అల్లం, అట్లా ఫ్రెష్ అల్లం దంచుకొని వేసుకోవాలి. అండ్ మనము దానిమ్మ గింజలు గూడా పైన వేసేసుకొని, కలుపుకొని అండ్ దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవాలండి. ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ. థాంక్ యూ.